శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ప్రభాత అదే సాయినాథ ప్రభాతాష్టకంలో ఉన్నామండి. 6వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఆహా సుసామయాసియ గురుహుటోనియా బైసలే విలోకుని పదాశ్రిత తది ఆపదే నాశిలే అసా సుహితకార్య జగతి కోణి అన్యన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ఆహా ఇది ఎంత మంచి సమయము! గురువు లేచి అశ్రిత జనుల కోరికలు తీర్చుచున్నాడు. మనము సుప్రభాతం ఎట్లానో ఉదయాన్నే మనం 5 గంటల కాగడాహారతి ఇచ్చిన టైంలో కదండి ఇది మనము ఆయన్ని లేపుతున్నాం. ఆ లేపే సమయంలో మనని ఆహా ఇది ఎంత మంచి సమయము కదా! మరి గురువు లేచి అశ్రిత జనుల కోరికలు అంటే ఈ ప్రపంచాన్ని వెళ్ళడానికి మహానుభావుడు మన యొక్క కోరికల్ని తీర్చడానికి ఇంత మంచి ఉపకారి ఈ జగములో లభించడము ఎంత అసఖ్యమో, ఎంత అదృష్టవంతులం అండి మనం. అటువంటి మహానుభావుడు, వజ్రం లాంటి మహానుభావుడు, అలాంటి మహానుభావుడు మనకి లభించడము మనము చేసుకున్న జన్మ సుకృతము ఈ జన్మలో. అలాంటి మహానుభావుడికి ఉదయాన్నే లేచి మనము అశ్రిత జనుల కోరికలు తీర్చుచున్నాడు కదా. మరి కోట్లాది మంది ఈ జనుల్ని వాళ్ళ కోరికల్ని తీర్చినాడు. అందరూ కూడా ఈ సుప్రభాతంలో పాల్గొని అందరూ ఆయనకి కాగడహారతికి రెడీగా అయిపోతూ ఉంటే మరి ఆయన మన ఈ జగములోని లభించుట అసఖ్యమే కదా. ఇంత మంచి ఉపకారి ఈ జగములో లభించుట అసఖ్యం. ఆహా ఇది ఎంత మంచి సమయము! గురువు లేచి అశ్రిత జనుల కోరికలు తీర్చుచున్నాడు కదా. ఇంత మంచి ఉపకారి ఈ జగములో లభించుట అసఖ్యము కదండి. ఆహా సుసామయాసియ గురుహుటోనియా బైసలే విలోకుని పదాశ్రిత తది ఆపదే నాశిలే అసా సుహితకార్య జగతి కోణి అన్యన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ఎంత బాగుందండి! ప్రతి ఒక్కరూ చక్కగా భావార్థంతో తెలుసుకుని మనము ఈ సుప్రభాత సేవ చేయండి. బాబా గారికి హారతుల సమయంలో ఉదయాన్నే ఈ విధంగా మనము ఆయన్ని వేడుకుంటే అసలు మనకి గురువు ఉండే ఈ కలి ప్రభావం మనకి ఎలా అంటుతుందండి? అంటదు కదా. అందరూ ఆ విధంగా చేస్తారు కదా. అందరికీ ఆ సాయినాథుని ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటూ రేపొద్దున 7వ శ్లోకంలో కలుసుకుందాం.